తీర ప్రాంత పరిరక్షణ కోసం కోస్టల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన సైకిల్ ర్యాలీ ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో పోలీసుల వారికి పోలీస్ బ్యాండ్ మేళంతో అఖండ స్వాగతం పలికారు. సైకిల్ ర్యాలీ బృందానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ కమాండర్ సంజిత్, ఇతర సభ్యులకు మహిళా పోలీసులు హారతితో స్వాగతం పలికారు. సైకిల్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఎస్పీ దామోదర్ పేరు పేరున పలకరించి అభినందించారు. సైకిల్ యాత్ర ఎక్కడ ప్రారంభించారు, రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ ర్యాలీ చేస్తున్నారని కమాండర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్కడ ప్రజలను చైతన్యపరిచే విధంగా 50 మందితో కూడిన సిఐఎస్ఎఫ్ బృందం సైకిల్ ర్యాలీ చేపట్టిందని తెలిపారు. సముద్ర తీర ప్రాంతాల్లో స్మగ్లింగు, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రజలను చైతన్యపరచడం మంచి పరిణామమని అన్నారు. సైకిల్ ర్యాలీ బృందానికి ఎస్పీ దామోదర్ అభినందనలు తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న సీనియర్ కమాండెంట్ సంజిత్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరిచేందుకు తాము సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు తెలియజేశారు. తీర ప్రాంత ప్రజల నుండి తమకు మంచి స్పందన లభిస్తుందన్నారు. అక్కడి ప్రజలు తమను ఆదరించి తాము చెప్పే విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా పోలీసుల తరపున స్వాగతం పలికిన వారిలో అడిషనల్ ఎస్పీలు నాగేశ్వరరావు, అశోక్ బాబు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఎన్సీసీ క్యాడెట్లు ఉన్నారు. కూడా నేషనల్ ఫ్లాగ్ ఒకటి ఫ్లై చేయవలసిందిగా ప్రార్థన. ఇటు సైడ్ కన్నా మేడం గారు అందరూ అన్నా మీరు జోష్ ఇంగ్లీష్ అది నాకు చెప్పాను, నేను చదువుతాను ఇంగ్లీష్లో. అందరూ ఎంజాయ్ కావడం అయితే ఉల్లాసం. రెడీ అండ్ స్మైల్. తర్వాత శ్రీ ఎస్పీ కె శ్రీనివాసరావు గారు. Thank you, sir. You all support. రెడీ. సైక్లోథాన్ చేశారు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు కోస్టల్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ అలాగే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, అలాగే సీ మీద ఎవరైనా వచ్చి అటాక్ చేయడం కానివ్వండి, అలాగే వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఈ యొక్క అవేర్నెస్ క్యాంప్ని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఎవ్రీడే వన్ డిస్టిక్ దాటుకుంటూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈరోజు ఒంగోలుకి రావడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ కూడా ఫ్లాగ్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళు నెక్స్ట్ గోస్తూ కావలి, నెల్లూరు వెళ్తారు. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కోస్టల్ సెక్యూరిటీ మీద చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కమాండెంట్ గారు కూడా ఉన్నారు. To conduct the coastal security awareness about the drug trafficking, about arms smuggling and the Government of India initiatives like Beti Bachao, Beti Padhao Yojana and other Government of India initiatives also. We have the 2 dedicated teams, one from the western coast of India and another from the eastern coast of India. One from the West Bengal and another is from the Gujarat. They are traveling, covering all across the states and covering almost 6,553 kilometer, and we have more than 100 cyclists and some women personals also, force personals also. Basically our force, the Director General wants to give a message of the women empowerment also, and this is all about this cyclothon, and best wishes from my side and thanks for your support and dedication.